హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది ధిరన ధిరన తోం తోం తాంగిడి గడుపు తోం 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 తాంగిడి గడుపు తోం తోం స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం మహాస్వాగతం మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం గణేశ 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 దివినేలు యువరాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం యేసయ్యా పురుషోత్తమా నీకే సుస్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం యేసయ్యా పురుషోత్తమా నీకే సుస్వాగతం హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా
ఈరోజు ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా చప్పట్లు కొట్టి మన యొక్క అభినందనలు తెలుపుకుందాం. డాక్టర్ తెలగటోని రాజారావు పీఠాధిపతులకు దయచేసి ఒకసారి ముందుకు రండి. ఈ పెద్దలు ముందుగా మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నారు కనుక దయచేసి ముందుకు వచ్చి ఈ యొక్క డాక్టర్ తెలగటోని రాజారావుపై ఆశీస్సులు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆజానుబాహులు మీరు అయినా సరే గొప్ప మనస్సు గొప్ప ప్రేమ కలిగిన వారు కనుక మా యొక్క డాక్టర్ తెలగటోని రాజారావుని ప్రేమను స్వీకరించి మమ్మల్ని కోసం మా కోసం ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని ప్రత్యేక విధంగా మనం చేస్తున్నాం. గట్టిగా చెప్పట్లతో ఈరోజు మనము డాక్టర్ తెలగటోని రాజారావు గట్టిగా చెప్పట్లు కొట్టాలి. చెప్పట్లతో ఈరోజు ప్రతి దేవుబలి పూజ స్వర్గానుభవం. స్వర్గము అంటే దేవుడు, దేవుని ముందు మనం, దేవుని సన్మనస్కులు, దేవుని దూతలు, మరే తల్లి జోజప్ప గారు పునీతులు, అదే దేవుడు మన మధ్యన ఉంటున్నారు. ఆ భగవదానుభవం కోసం, స్వర్గానుభవం కోసం మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మునగానపల్లెకు రావాలి అనంటే అది నా అదృష్టం, నా భాగ్యం. ఎందుకంటే కీర్తిశేషులు గోరెంట్ల జానేస్ పీఠాధిపతుల యొక్క జన్మ స్థలం, వారు జన్మించినటువంటి ఊరు. వారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. నా మీద, నన్ను గురించి ఎన్నో విషయాలు, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతాను అన్న విషయాలు కూడా ఆ రోజుల్లోనే వాళ్ళు నాకు తెలియపరిచేవాళ్ళు. వారితో కలిసి నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ సెక్రటరీగా వారి దగ్గర పనిచేశాను. కాబట్టి దేవుడికి వందనాలు తెలుపుతూ ఈ ఉద్వేగభరితమైనటువంటి ఈ సందర్భాన్ని నేను స్మరించుకుంటూ, వారు మన కోసం మోక్షం నుంచి ప్రార్థన చేయాలి అని నేను వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అలాగే మన యొక్క పీఠాధిపతులు మహాఘనత వహించిన తెలగతోటి రాజారావు తండ్రి గారు నాకు ఉత్తరం రాసి అనుమతి ఇచ్చి, మునగాలపల్లెకు నువ్వు వచ్చి తమ్ముడు, నన్ను తమ్ముడు అంటారు వాళ్ళు ఎప్పుడు, పూజయ్యి, నా ఉత్తరాలే నీకు అవసరం లేదు, నువ్వు ఎప్పుడైనా విజయవాడ మేత్రాసనానికి రావచ్చు, మనము పక్కింటి వాళ్ళమే అని తండ్రి గారు నాకు నోటిమాటిగా చెప్పారు, లేఖలో రాశారు. ఫాదర్ విజయానంద్ బ్రదర్గా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్నగారు కడపలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాను. విజయానంద్ ఫాదర్ గారి యొక్క అమ్మ నాన్న అంత భక్తి వాళ్లకు. పూజ అంటే ఒక్క పూజ ఒక్క రోజులో వాళ్ళు మిస్ కారు. నేను ఎప్పుడు ఎక్కడైనా చెప్తూ ఉంటాను, వాళ్ళు పెద్ద ఆఫీసర్గా ఉన్నప్పటికీ కూడా ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళాలంటే కడప నుంచి తిరుపతి మధ్యకు ఎక్కడ పూజ దొరుకుతుందా అని నాతో అడిగి ఆ ఊర్లోకి వెళ్ళి అక్కడ పూజ చూసేవాళ్ళు. లేకపోతే అనుకూలం లేకపోతే నా దగ్గరకు వచ్చి చిన్నస్వామితో నన్ను ఒక పూజ చేయించండి అని అడిగేవాళ్ళు. అంటే పూజకు అంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వాళ్ళు, ఇచ్చేటటువంటి వాళ్ళు, ఇస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి దేవుడు వారిని మంచి ఆరోగ్యంతో దీవించాలని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇటువైపు పెద్ద గురువు ఫాదర్ చిన్నప్ప గారు, వాళ్ళు కూడా నాకెంతో ఆదర్శం. ఈ ప్రక్క ఫాదర్ చార్ల్స్, వాళ్ళు ప్రొవిన్షియల్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి మిగతా గురువులు చాలామంది, రెడెంప్టర్స్ అయితేనేమి, సల్యూషన్స్ అయితేనేమి, డయాసిసెస్ అంతా అయితేనేమి ఉన్నారు. అంటే అమ్మగారు కూడా ఉన్నారు. మేము అందరం కలిసి దేవుని ప్రార్థన చేసుకుందాం. అమ్మ మరియ తల్లిని నిష్కలంక హృదయమాతగా మనం కొనియాడే ఈ సందర్భాన మనం చేసినటువంటి తప్పిదాలు, పొరపాట్లు, పాపాలు గుర్తు చేసుకొని ప్రభు యొక్క క్షమాపణ వేడుకుందాం.
ప్రభు దయచూపుము ప్రభు ప్రభు దయచూపుము కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయచూపుము కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయచూపుము జీవదాత క్షమాదామ కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయచూపుము కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయచూపుము మరియ తనయ శాంతి సదయ కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయచూపుము కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయచూపుము. ఓ
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య అయిన మరియమాత హృదయమును పవిత్రాత్మకు నివాసయోగ్యమైన స్థలముగా తయారు చేస్తే ఆ పునీత మాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మేమును మీ మహిమకు యోగ్యమైన ఆలయములుగా తయారగునట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. వారు జాతులన్నింటను సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించితినని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనును, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణము అను వస్త్రమును తొడిగించెను, నీతి అను ఉత్తరీయమును కట్టబెట్టెను. నేను ఆభరణములను తాల్చిన వధువు వలెను, శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలెను ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలిచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలిపించును. జాతులెల్లలను ఆయనను సన్నతించుతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రెండవ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు. క్రీస్తునందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనెను. పాపియగు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించి దోషియగును. ఏలైనా చట్ట ఉల్లంఘనమే పాపము. పాపములను తొలగించుటకు క్రీస్తు అవతరించిననియు ఆయన యందు ఎట్టి పాపము లేదనియు మీరు ఎరుగుదురు. క్రీస్తునందు జీవించు ఎట్టి వ్యక్తియు పాప జీవితమును కొనసాగింపబడుడు. అట్టివాడు ఆయనను ఎన్నడూ చూడలేదు, ఎరుగలేదు. చిన్న బిడ్డలారా, ఎవరను మిమ్ము మోసగించకుండా చూచుకొనుడు. క్రీస్తు నీతిమంతుడైనట్లే సత్ప్రవర్తన కలగా ప్రతి వ్యక్తియు నీతిమంతుడే. సైతాను ఆది నుండి పాపము విడనాడెను కనుక పాప జీవితమును కొనసాగించుచు వ్యక్తియు సాతానుకు చెందినవాడగును. సైతాను కృత్యములను నశింపచేయుటకు దేవుని పవిత్రుడు అవతరించెను. దైవ ప్రకృతి అతని యందు విముడి ఉండుట వలన దేవుని బిడ్డయగు ఏ వ్యక్తియు పాప కృత్యములను కొనసాగింపకుడు. దేవుని బిడ్డ అగుట వలన అతడు పాపము చెయ్యజాలడు. దేవుని బిడ్డలను సైతాను బిడ్డలకును గల తారత్యము ఇచ్చట సుస్పష్టము. సత్వరములు చెయ్యని వాడును తన సోదరిని ప్రేమింపని వాడును దేవుని బిడ్డ కాడు. ఇది ఏలిన వారి వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 2వ అధ్యాయము 41వ వచనము నుండి 51వ వచనము వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళడివారు. యేసు 12 సంవత్సరముల గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి
ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుణ్ణి వెదుకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచిన తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేస్తేవి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెతుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఏల వెతికితిరి? నేను నా తండ్రి పని మీద నుండా ఆవశ్యమని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరచుకొని ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. ఎవరు మనకు మరియమ్మ గారిని మన తల్లిగా ఇచ్చారు? ఎప్పుడు, ఎక్కడ? డేట్ చెప్తే అయిపోతుంది. రేపు ఎంత సార్? డేట్ 9 కదా. 9th గ్రీటింగ్స్. ఈ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటున్న మన ప్రియమైన దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియచేద్దాం. ఈరోజు గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న పొలిశెట్టి రెవరెండ్ ఫాదర్ పొలిశెట్టి జోసెఫ్ గారికి శుభాకాంక్షలు తెలియచేయువారు సంతోష్ రెడ్డి, సౌమ్య, జాయ్స్లిన్ మరియు కుటుంబ సభ్యులతో పాటు దివ్యవాణి టీవీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫాదర్ గారు, మీరు ఇలాంటి వార్షికోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది దివ్యవాణి టీవీ. ఈరోజు 14వ గురుపట్టాభిషేక వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ భారతమిత్రం ఎడిటర్. ఈరోజు 14వ గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న భారతమిత్రం ఎడిటర్ రెవరెండ్ ఫాదర్ కస్పర్ గారికి శుభాకాంక్షలు తెలియచేయువారు తల్లిదండ్రులు జయలక్ష్మి, గాంధీ, మార్తమ్మ, కీర్తిశేషులు రాయప్ప, అన్నయ్య కుటుంబం, తమ్ముళ్ళ కుటుంబాలు, ఫాదర్ అలెక్స్, సిస్టర్ సైమన్, సిస్టర్ జోస్పిన్, కిరణ్, శ్వేత, వెరోనికా, సునీత, కరుణ, జాయ్, జోయల్ మరియు బంధుమిత్రులతో పాటు దివ్యవాణి టీవీ తరపున వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఫాదర్ గారు, మీరు ఇలాంటి వార్షికోత్సవ ఈరోజు మీరు ఉన్నారనే తప్పవుతుంది. ఫాదర్ గారు, మీరు ఇలాంటి వార్షికోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది దివ్య. అమ్మా నాన్న జయరాజు, లేదు సార్, స్క్రిప్ట్ అంతా తప్పించారు. అమ్మా నాన్న జయరాజు, మళ్ళీ అమ్మ జ్యోతి అని ఇచ్చారు. అంటే ఇద్దరు పేర్లు చెప్పేసి అట్లా చదవాలా? మరి అమ్మ నాన్న మళ్ళా పేర్లు ఉంటాయి. ఓకే. తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు చదువు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గోటివాడ జోష్నాకు శుభాకాంక్షలు తెలియచేయువారు
అమ్మా నాన్న జయరాజు జ్యోతి, అమ్మమ్మ లూర్దు మేరీ, పెద్దమ్మ పెదనాన్న పిన్నీలు బాబాయిలు అన్నయ్యలు అక్కలు కుటుంబ సభ్యులతో పాటు దివ్యవాణి టీవీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. జోష్న ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది దివ్యవాణి టీవీ. ఎండి ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వారందరికీ కోటి కాంతుల చిరునవ్వులతో దేవుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది దివ్యవాణి టీవీ. మరిన్ని శుభాకాంక్షలతో రేపు తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. రేపు తిరిగి ఇదే సమయం అంతవరకు చూస్తూనే ఉండండి. 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 రేపు తిరిగి ఇదే సమయం అంతవరకు చూస్తూనే ఉండండి.
చదువుతా తీసుకుపో. జస్ట్ దీంట్లోనే చదివేస్తాను. నన్ను మలిచిన దేవ సిస్టర్ తుమ్మ రోజమ్మ జేఎంజే గారితో ఈ బుధవారం ఏప్రిల్ 24వ తేదీ రాత్రి 7:30 తప్పక చూడండి మీ దివ్యవాణి టీవీలో. రిటేక్. నన్ను మలిచిన దేవ సిస్టర్ తుమ్మ రోజమ్మ గారితో ఈ బుధవారం రిటేక్. అది రాదు, ఆడియోనే, ఓన్లీ ఆడియో. నన్ను మలిచిన దేవ సిస్టర్ తుమ్మ రోజమ్మ జేఎంజే నన్ను మలిచిన దేవ సిస్టర్ తుమ్మ రోజమ్మ జేఎంజే గారితో ఏప్రిల్ 24వ తేదీ రాత్రి 7:30 తప్పక చూడండి మీ దివ్యవాణి టీవీలో. ఒకసారి టోటల్ రీటేక్ చేద్దామా. నన్ను మలిచిన దేవ సిస్టర్ తుమ్మ రోజమ్మ జేఎంజే గారితో ఈ బుధవారం ఏప్రిల్ 24వ తేదీ రాత్రి 7:30 తప్పక చూడండి మీ దివ్యవాణి టీవీలో. కట్ చేయి కెమెరా. ఎర్ర బటన్ నొక్కమ్మా. కట్ చేయి కెమెరా. ఎర్ర బటన్ కట్ చేయి కెమెరా. ఎర్ర బటన్ 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 ఎర్ర బటన్
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు జరుపుకొచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరులకు అవతారమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. కళ్ళు మూసుకొని భగవంతుని ప్రసన్నత చేసుకొని మన సకల అవసరాల కోసం అద్భుతాలు అనుభవించేదానికి వేడుకుందాం. కృపగల మా సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, నిష్కలంక మాత మహోత్సవం రోజున మమ్మల్ని అందరినీ ఇక్కడ కూడా చేర్చిన మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము సమర్పించే మా యొక్క విన్నపాలని మీరు కనికరించి దీవించి మీ కాలంలో దయచేసి అద్భుతాలు అనేకాలు మాకు చేయమని ఓ ప్రభువా మీ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. విశ్వశ్రీ సభ కొరకు ప్రార్థించుదము. మా విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను అందరిని కూడా ప్రభువా నీ యొక్క చల్లని కాపుదలలో నీ యొక్క అమూల్యమైన హస్తములతో సంరక్షించి నడిపించండి. నీవు అలనాడు నీ యొక్క అపోస్తలులకు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనము, సకల జాతి జనులకు నా సువార్తను బోధించి పిత పుత్ర పవిత్ర ఆత్మనామము నా జ్ఞానస్థానం ఇవ్వమని పలికినట్లుగా ప్రభువా నీ యొక్క సువార్త పిలుపును అందుకొని నీ యొక్క దైవరాజ్య వ్యాప్తికై పాటుపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభువా నీ యొక్క అమూల్యమైన హస్తములతో సంరక్షించి వారికి కావలసినటువంటి దైవ శక్తిని, దైవ బలాన్ని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈనాడు ఈ యొక్క పండుగ మహోత్సవం రోజున మనందరి కోసము ప్రార్థించడానికి విచ్చేసినటువంటి ఖమ్మం మేత్రాస్థానము పీఠాధిపతులైనటువంటి మహాఘనత వహించిన మాన్యశ్రీ సగిలి ప్రకాష్ పీఠాధిపతుల కొరకు ప్రార్థించుదాము. దయగల తండ్రి, నూతనముగా ఖమ్మం మేత్రాసనానికి పీఠాధిపతులుగా బాధ్యతలు స్వీకరించిన మా పీఠాధిపతులు సగిలి ప్రకాష్ పీఠాధిపతులను దీవించండి. మీరిచ్చినటువంటి ఆ యొక్క కాపరి యొక్క బాధ్యతలను వారు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ప్రతి ఒక్క విశ్వాసిని కూడా నీ యొక్క దైవరాజ్యములో నడిపించడానికి, మరి ముఖ్యముగా నీ యొక్క విశ్వాస జీవితంలో బిడలను ప్రతినిత్యము కూడా పదిలపరుచుకోవడానికి వారికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. వారి యొక్క పరిచర్య జీవితంలోనూ వారికి కావలసినటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ శక్తిని ప్రసాదించి నడిపించమని అందరూ మునగాలపల్లి విచారణ కొరకు ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క అనంతమైన కరుణతో, నీ యొక్క అనంతమైన కృపతో మా ఈ మునగాలపల్లి విచారణను దీవిస్తున్నందులకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అనేక మందిని నీ యొక్క తల్లి చెంతకు చేర్చుకుంటూ నీ యొక్క తల్లి ప్రేమలో నీవు తల్లికి ఇచ్చినటువంటి ప్రేమను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆస్వాదించి ఆ యొక్క ప్రేమలో తనివి తేరా పొందుకునే విధముగా దీవిస్తున్నందులకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అలనాడు కలువరి కొండ మీద ఆ తల్లిని నీకు ప్రియమైనటువంటి శిష్యునకు తల్లిగా అప్పగించడం ద్వారా ఈరోజు మా అందరికీ కూడా ఆ తల్లిని మా యొక్క తల్లిగా, మా యొక్క ఆధ్యాత్మిక శక్తిని, మా యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో తోడ్పడడానికి ఇచ్చినందులకు నీకు స్తోత్రములు ప్రభువా. ఆ తల్లి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మా యొక్క సంఘాన్ని, మా యొక్క విచారణను, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క గురువును కూడా దీవించండి. నిష్కలంక హృదయమాత పేరిట వెలిసిన యొక్క దేవాలయాన్ని దీవిస్తూ మా హృదయములలో ఉన్నటువంటి అనేకమైనటువంటి
మలినమైనటువంటి జీవితాలను, కోపాలను, ద్వేషాలను, పగలను అన్ని కూడా తీసివేసి ప్రేమ, శాంతి, సమాధానములతో ఆ తల్లి యొక్క అడుగుజాడలను నడుచుకుంటూ నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క కలువరిలో నిన్ను దర్శించుకునేటువంటి భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించమని అందరూ ఇక్కడ చేరిన గురువులందరి కొరకు, మఠ కన్యలందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క విచారణ నుంచి అనేక మందిని నీ యొక్క సేవకు గురువులుగాను, మఠవాసులుగాను ఎన్నిక చేసుకున్నందులకు నీకు స్తుతులు, స్తోత్రములు. ప్రభు, ఆ యొక్క పండుగ రోజున ఇక్కడ చేరినటువంటి గురువులందరినీ కూడా దీవిస్తూ అనేక మందిని నీ యొక్క దైవరాజ్య వ్యాప్తిలోనికి, నీ యొక్క దైవరాజ్య సేవలో కొనసాగించడానికి ఎక్కువ మందిని పిలుచుకోమని, మరి ముఖ్యముగా మా యువతి యువకులను వారి యొక్క రోజువారి జీవితమును సరిచేస్తూ వారి యొక్క జీవితము బంగారు బాటగా ఉండడానికి, వారి యొక్క చెడు జీవితాన్ని తీసివేసి నీ యొక్క దైవ జీవితంలో వారు కొనసాగడానికి, తల్లిదండ్రుల యొక్క బాటలో తల్లిదండ్రుల యొక్క మంచి మాటలు నేర్చుకుని జీవించడానికి వారికి సహాయపడమని అందరూ మన యొక్క విచారణకు ఇక్కడ ఉన్నటువంటి యొక్క దీవుబలి పూజలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసు కోసము ప్రార్థించుదాము. ప్రభువా, నీ యొక్క తల్లి పేరిట వెలసిల్లినటువంటి నిష్కలంక హృదయమాత పేరిట వెలసినటువంటి యొక్క దేవాలయ పండుగ రోజున ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. వారి యొక్క హృదయములను, వారిలో ఉన్నటువంటి అనేకమైన కల్ముషములను తీసివేసి ఆ తల్లి వలె ఇతరులకు సహాయపడేటువంటి గుణాన్ని, ఇతరులతో ప్రేమను పంచేటువంటి గుణాన్ని, ఇతరుల యొక్క ఆనందమే తన యొక్క ఆనందముగా భావించుకునేటువంటి గుణాన్ని ఇక్కడ చేరినటువంటి మా యొక్క సంఘ సభ్యులందరికీ కూడా ప్రసాదించండి. నీ యొక్క దైవరాజ్యములో మేమందరం కూడా చేరుకొని నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా, ఆమోదయోగ్యమైనటువంటి బిడ్డలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా జీవించేలాగా వారిని నడిపించమని అందరూ కొంచెం సేపు మౌనముగా ఉండి మన యొక్క వ్యక్తిగత విన్నపములను ఆ ప్రభు ముందు ఉంచుదాము. ఈ మనవులన్నిటినీ మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామాన్ని బట్టి అతి వినయంగా అడిగి వేడుకొని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించుదము. మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ క్రమల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఆమేన్. ఓ ప్రభువా, మీ కుమారుని తల్లియగు పరిశుద్ధ మరియమాత ఉత్సవము నాడు మేమర్పించు కానుకలతో పాటు మా ప్రార్థనను కూడా అంగీకరింపుము. పరిశుద్ధ కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మేమర్పించు ఈ స్తుతి బలి మీ నిత్య కృపకు మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును యచోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను శ్రీ సభమాతగా కొనియాడుచు మిమ్ము స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరును మీరు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసితిరి. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు కొరకు సంతసముతో శ్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మిమ్ము కీర్తించి స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు
పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు ప్రభువు భూలోకమంది మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభువు నామమున ఎత్తేవారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు సిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్యం నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపం పరిహారమునకై ధారవో యబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, ప్రకాష్ బిషప్ గారిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులుగా చేయుడు. ఉత్తాన మొగదమన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపాలను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, ఒకరికి ఒకరం సమాధానం తెలుపుకొందము. పరిహరించు ప్రభువా, దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేరుల స్వరూపులై ఉండి వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించిన స్వామి, మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. పరలోక మాధుర్యం నిండియున్న ఆహారం ఇది మనకు పరలోక బహుమానం, పరలోక బహుమానం, పరలోక బహుమానం. ఓ దివ్య జనమా క్రైస్తవ సంగమా స్వీకరించుడి, రక్షణ నొసగే పరమ ప్రసాదం. ఓ దివ్య జనమా స్వీకరించుడి, పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి, రక్షణ నొసగే పరమ ప్రసాదం. పరిశుద్ధాత్మదేవునికి మరి మహిమ కలిగే విధంగా చప్పట్లు చప్పగా కాకుండా గట్టిగా ప్రేమతో గౌరవంగా దేవుని పట్ల భయభక్తులతో గట్టిగా మారుమోగి పరలోకానికి చప్పట్లు చేరాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఎవరు మోకరించి ప్రార్థించారంటే అమ్మ నిష్కలంక హృదయ మాత. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. గట్టిగా చెప్దాం, ఏమని చెప్దాం? అందరికీ చెప్దాం, తండ్రి గారికి చెప్దాం, గురువులకి చెప్దాం, అమ్మగారికి చెప్దాం. మునగానపల్లి అంటుంది,
మీ ప్రక్క వారికి చెప్పండి, ఆవే మరియా, మీ ప్రక్క వారికి చెప్పండి, ఆవే మరియా, గట్టిగా చెప్దాం, ఆవే మరియా, 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 ఆవే మరియా. ఆవే మరియా. అమ్మ మరియ తల్లి ఇక్కడ మోకరించి ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా గొప్పగా ఘనంగా చేసినందుకు అమ్మకు నా నమస్సుమాంజలి తెలియచేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ ప్రార్థన కార్యక్రమానికి ప్రధాన ముఖ్య అర్చకులుగా విచ్చేసినటువంటి పూజ్యులు, తండ్రి సమానులు, మన 40 వసంతాల పట్టాభిషిక్త గురువులు తండ్రి గారు సగిలి ప్రకాష్ తండ్రి గారు. తండ్రి గారితో ఏంటి మీ అనుబంధం అని అడిగితే, ఫాదర్ గారు మా విచారణ గురువుగా పనిచేశారని చెప్పాలి. ఫాదర్ గారు మరి కడపలో మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు మరి ఫాదర్ గారు విచారణకర్తలుగా పనిచేశారు. మరి తండ్రి గారికి పేర్లు గుర్తుంటాయి, మనుషులు గుర్తుంటారు, అందరినీ కూడా ప్రేమతో పలకరిస్తారు, ఆప్యాయంగా ఉంటారు. సెమినరీలో ఉన్నప్పుడు మరి ఎప్పుడు కూడా ప్రోత్సహించేవారు. ఆ తర్వాత ఆయన బెంగళూరులో సెయింట్ జాన్స్లో ఉండేవారు. ఎప్పుడు వెళ్ళినా సరే ఆప్యాయంగా పలకరించేవారు. మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఎప్పుడు మర్చిపోయినా, నేను గుర్తు చేసుకోకపోయినా ఆయన ఎప్పుడు కూడా క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపిస్తారు. అటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి ఈరోజు పీఠాధిపతిగా ఎన్నిక కావటం చాలా అదృష్టం. మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఫాదర్ గారి గురించి చెప్తూ ఉండేవారు. ఈరోజు మరి వారు అభిషిక్తులైన తర్వాత ఎంత మరి రాయలసీమ ముద్దుబిడ్డ, రాయలసీమ రత్నం, ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ, మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం మేత్రాసనానికి వారు మరి పీఠాధిపతులుగా నియమితులు కావడం చాలా గొప్ప భాగ్యం. నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. వారిని అడగగానే వారు ఇక్కడికి రావటం మన అదృష్టం. దానికి అంగీకరించిన మన పూజ్యులు తెలగతోటి రాజు తండ్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు తండ్రి గారికి నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ సో మచ్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య రక్షణదాయకమైన పరమప్రసాదములో పాలు పంచుకొనిన మేము ప్రార్థించుచున్నాము. మీ కుమారుని తల్లిని స్మరించుకొనుచున్న మేము మీ అనుగ్రహమును సంపూర్ణముగా పొంది ఆనందించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. అమ్మ మరియ తల్లి పండుగ రోజున ప్రత్యేక ఆశీస్సుల కోసం తలల వంచి సిద్ధం కండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహా కనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. మరియమాత నిష్కలంక హృదయ మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించుదము.